ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వాన్ని మనం యథాశక్తి తెలుసుకుంటున్నాం. అందులోకి ప్రవేశించే ముందు ఆచార్యుల వారు మనందరి చేత కూడా సంకల్పాన్ని పఠింపజేస్తారు. ఆ సంకల్పాన్ని పఠించిన తరువాత ఆది పర్వంలో విశేషాలు తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం విఘ్నేశ్వర ధ్యానం శుక్లాంబరధరం విష్ణుం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే సర్వవిఘ్నోపశాంతయే. శ్రీనివాస ధ్యానం శ్రీనివాస ధ్యానం నమస్తుభ్యం మహాదేవ నమస్తుభ్యం మహాదేవ నారాయణ కృపానిధే నారాయణ కృపానిధే పాహి మాం ఫణిశైలేశ పాహి మాం ఫణిశైలేశ భక్తబంధో దయానిధే భక్తబంధోదయానిధే. మహాభారత శ్రవణ ఫలం మహాభారత శ్రవణ ఫలం ద్వైపాయనోష్ఠపుట నిస్సృతమప్రమేయం ద్వైపాయనోష్ఠపుట నిస్సృతమప్రమేయం పుణ్యం పవిత్రమథ పాపహరం శివం చ పుణ్యం పవిత్రమథ పాపహరం శివం చ. యో భారతం సమధిగచ్చతి వాచ్యమానం యో భారతం సమధిగచ్చతి వాచ్యమానం కిం తస్య పుష్కర జలైరభిషేచనేన కిం తస్య పుష్కర జలైరభిషేచనేన. అథ సంకల్పః అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య విరాజమానస్య దేవదేవోత్తమస్య దేవదేవోత్తమస్య జగద్రక్షణార్థం జగద్రక్షణార్థం అవతీర్ణస్య అవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య బ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః శ్రీవేంకటేశ్వర స్వామినః అనుగ్రహ ప్రసాదేన అనుగ్రహ ప్రసాదేన సర్వేషాం సర్వేషాం భక్తజనానాం భక్తజనానాం ఆధివ్యాధి ఆధివ్యాధి నివృత్తి ద్వారా నివృత్తి ద్వారా ఆయురారోగ్య ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ఐశ్వర్యాభివృద్ధ్యర్థం విశూచికా విశూచికా క్రిమిజనిత క్రిమిజనిత సమస్త సమస్త దుష్ప్రభావ దుష్ప్రభావ నివారణార్థం నివారణార్థం సర్వారిష్ట సర్వారిష్ట నివృత్తి ద్వారా నివృత్తి ద్వారా సకల శ్రేయ సకల శ్రేయః అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం ధర్మార్థ ధర్మార్థ కామమోక్షాఖ్య కామమోక్షాఖ్య చతుర్విధ చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం పురుషార్థ ఫల సిద్ధ్యర్థం వాంగ్మనః కాయ వాంగ్మనః కాయ ప్రవర్తిత ప్రవర్తిత అనేక అనేక జన్మాఘ జన్మాఘ నిబర్హణార్థం నిబర్హణార్థం సమస్త సమస్త పాపక్షయార్థం చ పాపక్షయార్థం చ శ్రీమన్మహాభారతే శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి ఆదిపర్వణి యథాశక్తి యథాశక్తి ప్రథమాధ్యాయాంతర్గత ప్రథమా
స్వాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం శ్లోకపారాయణం ఆచార్యముఖేన ఆచార్యముఖేన కరిష్యామహే కరిష్యామహే వ్యాసధ్యానం వ్యాసధ్యానం వ్యాసం వసిష్ఠనప్తారం వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం శుకతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః వాసిష్ఠాయ నమో నమః అచతుర్వదనో బ్రహ్మ అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరిః ద్విబాహురపరో హరిః అఫాలలోచనః శంభుః అఫాలలోచనః శంభుః భగవాన్ బాదరాయణః భగవాన్ బాదరాయణః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆది పర్వంలో అనుక్రమణికా పర్వం అనే ఉపపర్వంలో ఉన్నటువంటి కథాంశాన్ని సంక్షిప్తమైనటువంటి భారత కథను మనం తెలుసుకుంటూ ఉన్నాం. నిన్న జరిగినటువంటి సన్నివేశం ద్రోణుని యొక్క కుమారుడైనటువంటి అశ్వత్థామ పరిణతి లేనటువంటి హృదయం కలిగిన వాడై దివ్యమైనటువంటి అస్త్రాన్ని ప్రయోగించాడు. తన తండ్రిని ధృష్టద్యుమ్నుడు సంహరించాడనేటువంటి కఠోరమైన తీవ్రమైన దుఃఖంతో సంకల్పంతో యదా ద్రోణే నిహతే ద్రోణపుత్రః నారాయణం దివ్యమస్త్రం వికుర్వన్ నైషామంతం గతవాన్ పాండవానాం తదా నాశంసే విజయాయ సంజయ. తన తండ్రి మరణించాడనేటువంటి కోపంతో నారాయణం అనేటువంటి దివ్య అస్త్రాన్ని ప్రయోగించినటువంటి అశ్వత్థామ తదనుగుణమైన తీవ్రమైన ప్రభావాన్ని ఫలితాన్ని మాత్రం చూడలేకపోయాడు. పాండవులందరినీ కూడా ఓడించాలి, పాండవ సైన్యం అంతా కూడా నశించాలి అనే ఉద్దేశంతో నారాయణాస్త్రాన్ని ప్రయోగించినప్పటికీ ఆ అస్త్ర మహిమ తెలిసినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఎవరైతే మానసికమైన శారీరకమైనటువంటి యుద్ధ ప్రయత్నాన్ని మానుకుని సత్వమైనటువంటి గుణంతో ఆ అస్త్రానికి శిరస్సు వంచి నమస్కరిస్తారో ఆ అస్త్రం వారికి ఎటువంటి అపకారము కలిగించదనేటువంటి చక్కని విషయాన్ని తెలుసుకుని ఎంతో ప్రయత్నంతో యుద్ధోన్ముఖుడైనటువంటి భీముణ్ణి కూడా నివారించి ఆ అస్త్రాన్ని నిర్వీర్యం చేసేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ తరువాత ద్రోణకుమారుడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ ఆగ్నేయాస్త్రం కూడా కృష్ణార్జునులను ఏ విధంగా కూడా హానికి గురి చెయ్యలేకపోయింది. ఎందువల్లంటే సాక్షాత్తు వారిద్దరూ కూడా నరనారాయణ స్వరూపులే కదా. ఎదుటివారిలో ఉన్నటువంటి శక్తిని వారి యొక్క యుక్తిని తెలుసుకోకుండా అశ్వత్థామ అమేయమైనటువంటి గొప్పవైనటువంటి అస్త్రములు శస్త్రములు అన్నీ కూడా యుద్ధరంగంలో ప్రయోగిస్తూ ఉన్నాడు. యదా కించిజ్ఞోహం గజయవ మదాంధస్తమభవం తదా సర్వజ్ఞోస్మీత్యభవదవలిప్తము మమ మనః యదా కించిత్ కించిత్ బుధజన సకాశాదవగతం తదా మూర్ఘోస్మీతి జ్వర ఇవ మదోమే వ్యపగతః అని సుభాషితంలో చెప్పినట్లుగా ఎప్పుడైతే కొంచెము జ్ఞానం ఉన్నదో ఆ కాస్తతోనే నేను సర్వజ్ఞుడనేటువంటి భావనతో మనస్సంతా కూడా గర్వం అనేటువంటి అంధకారంతో మూసుకుపోతుంది. పండితుల దగ్గర నుంచి ఎప్పుడైతే కొన్ని విషయాలు మనకు కొత్త కొత్తగా తెలుస్తూ ఉంటాయో, అయ్యో ఎన్నాళ్ళు నేను పండితుడిని అనుకున్నాను, ఇప్పుడు కదా నాకు నిజంగా జ్ఞానం కలుగుతోంది, నేను మూర్ఖుణ్ణనేటువంటి నిజం తెలుస్తుంది. అలాగే ఇక్కడ అశ్వత్థామ కూడా నేను ప్రయోగించినటువంటి అస్త్రములలో ఉన్న ఔన్నత్యము కృష్ణార్జునుల యొక్క గొప్పతనాన్ని
ఎందుకని తగ్గించలేకపోయింది అని వ్యాస మహర్షి దగ్గరికి వెళ్ళి అడిగి వారి గొప్పతనాన్ని తెలుసుకున్నాడు. ఎప్పుడైతే అశ్వత్థామ అద్భుతమైనటువంటి నారాయణాస్త్రంతో పాండవ సైన్యాన్ని ఏమీ చెయ్యలేకపోయాడో ఆ క్షణమే విజయావకాశం లేదన్న విషయం నాకు అర్థమైపోయింది సంజయ అని ధృతరాష్ట్రుడు తెలియజేస్తూ ఉన్నాడు. యదాశ్రౌషం భీమసేనేన పీతం రక్తం భ్రాతుర్యుధి దుశ్శాసనస్య నివారితం నాణ్యతమేన భీమం తదా నాశంసే విజయాయ సంజయ. భీమసేనుడు నిండు సభలో ప్రతిజ్ఞ చేశాడు, దుశ్శాసనుని యొక్క హృదయాన్ని చీల్చి రక్తాన్ని పానం చేస్తానని. అదేవిధంగా యుద్ధరంగంలో అవకాశం వచ్చింది. దుశ్శాసనుడు భీముని చేతికి చిక్కాడు. ఆ భీమసేనుడు రెట్టించినటువంటి ఉత్సాహంతో ఆ దుశ్శాసనుని యొక్క హృదయాన్ని చీల్చి కింద పడేసి ఇతరులు ఎవరూ కూడా అడ్డగించలేని విధంగా నివారితం నాణ్యతమేన భీమం, అన్యతమేన భీమసేనుతో యుద్ధం చేయడానికి తగినటువంటి పరాక్రమం కలిగిన తేజశాలి ఎవడూ కూడా ఆ కౌరవ సైన్యంలో లేకపోయాడు. లేకపోతే అందరి ముందు కూడా దుశ్శాసనుడిని కింద పడవేసి అతని గుండెల్ని చీలుస్తూ ఉంటే అడ్డుకునేటువంటి వాడు ఎవడూ కనిపించలేదు అక్కడ. ఆ విధంగా ఎవరూ అడ్డుకోలేని విధంగా ఆ దుశ్శాసనుని యొక్క హృదయాన్ని చీల్చి రక్తాన్ని పానం చేశాటండి భీముడు. తిక్కన వారు చెబుతారు చక్కగా ఆంధ్ర మహాభారతంలో, నరసింహుండ సురేంద్రు వ్రత్సు కరణి రౌద్రంబుదగ్రంబుగాన్ ఉరమత్యుగ్రత చీరి క్రమ్మురుధిరం ఉల్లాసి అయి దోయిటన్ వెరవారన్ కొనిత్రావ్ మెచ్చు చవికిన్ మేనున్ మొగంబున్ భయంకర లేఖన్ పొరయంగ చల్లుకొనున్ అక్కౌరవ్యున్ చూచున్ పొరిన్. ఆ రక్తాన్ని ఆస్వాదిస్తూ ఉంటే భీమసేనునికి ఎలా ఉందంటే ఎంతో ఆనందంగా ఉంది. ఆనాడు నృసింహావతారాన్ని ధరించినటువంటి శ్రీ మహావిష్ణువు హిరణ్యకశిపుని యొక్క హృదయాన్ని ఛేదించి ఏ విధంగా అయితే రక్తాన్ని పానం చేశాడో అదేవిధంగా ఇక్కడ కూడా ఈ భీమసేనుడు ఆ దుశ్శాసనుణ్ణి హిరణ్యకశిపుళ్లాగా సంహరిస్తూ ఉన్నాడు. అంతేకాదు ఆ రుధిరాన్ని చూచి ఆహా ఎంత రుచిగా ఉంది అని రెండు దోసిడితో తీసుకుని ఆ రక్తాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాడు. ఇంత రుచికరమైనటువంటి పానీయం ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు అని మాటిమాటికి ఆ దుశ్శాసనుణ్ణి, చూశావా నిన్ను నేను జయించాను, నేను అనుకున్నటువంటి ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాను అని చెప్పి అతని వంక మాటిమాటికి చూస్తూ విచిత్రంగా కనుబొమ్మలు తిప్పుతూ ముఖాన్ని ఒక రకమైనటువంటి చక్కని లీలా విలాసంతో నాటకీయంగా తిప్పుతూ అందరూ కౌరవులు భయభ్రాంతులయ్యే విధంగా ఆ రక్తాన్ని ఆస్వాదిస్తూ ఉన్నట్ట. స్తన్యస్య మాతుః మధుసర్పిషోర్వా మధీకపానస్య చ సత్కృతస్య దివ్యస్య వా తోయరసస్య పానాత్ పయోదధిభ్యాం మధితాచ్చ ముఖ్యాత్. ఎంతో వైభవంగా వ్యాస మహర్షి వర్ణించారు. మాతృస్తన్యం కన్నా ఈ క్షణం నాకు ఈ రుధిరం అనేది ఎంతో రుచికరంగా ఉంది. నెయ్యి కన్నా, ద్రాక్షరసం కన్నా, పాల కన్నా, వెన్న కన్నా, మంచినీటి కన్నా కూడా లోకంలో ఇదే అత్యుత్తమమైనటువంటి రుచికరమైన ఆస్వాదయోగ్యమైన పానీయం అని ఏదైతే చెప్పబడుతుందో ఆ అన్ని పానీయముల కన్నా ఈ రుధిరమే నాకు అత్యంత ఆనందదాయకంగా ఉంది అని ఆనందిస్తూ ఆ భీమసేనుడు దుశ్శాసనుణ్ణి సంహరించాడు. అతన్ని ఎదుర్కొనే వాళ్ళెవరూ కూడా కౌరవ సైన్యంలో లేరు అన్న విషయం ఎప్పుడైతే నేను గమనించానో సంజయ తదా నాశంసే విజయాయ సంజయ, అప్పుడే విజయం అనేది మనకు లభించదన్న విషయం నాకు అర్థమైపోయింది అని ధృతరాష్ట్రుడు చెబుతూ ఉన్నాడు. యదాశ్రౌషంకర్ణమత్యంత శూరం హతం పార్థేన ఆహవేష్వప్రధృశ్యం తస్మిన్ భ్రాతॄణాం విగ్రహే దేవగుహ్యే తదా నాశంసే విజయాయ సంజయ. కర్ణుని కన్నా గొప్ప పరాక్రమవంతుడు ఎవరూ లేరు, మంచి విలుకాడు అని పేరు ప్రఖ్యాతులు పొందాడు కర్ణుడు. ఎప్పుడు పోటీ పెట్టినా కూడా అర్జునునికి సమానంగా ఆ దుర్యోధనుడు కర్ణుణ్ణే చూపిస్తూ వచ్చాడు. అటువంటి కర్ణునికి సరిసాటి ఎవరూ లేరు అనే విధంగా అతని పరాక్రమం ఉన్నప్పటికీ కూడా
అప్రదృశ్యం ఆహవేషు హతం పార్థేన. అప్రదృశ్యం అంటే ఎదుటివారికి శక్యం కానటువంటి గొప్ప తేజస్సు శక్తి కలిగినటువంటి ఆ కర్ణుడు పార్థేన హతం ఆహవేషు, యుద్ధరంగంలో పార్థుని చేత జయింపబడ్డాడు, మరణించాడు అతని చేతిలో అన్న విషయం ఎప్పుడైతే తెలిసిందో అప్పుడే నాకు విజయం మీద ఆశపోయింది. అంతేకాదు ఇక్కడ ఒక పరమ రహస్యం కూడా దాగి ఉన్నది. తస్మిన్ భ్రాతృణాం విగ్రహే దేవగుహ్యే, దేవగుహ్యే విగ్రహే. వాళ్ళిద్దరికీ జరిగినటువంటి యుద్ధం ఎలాంటిది అంటే దేవతల యొక్క రహస్యంతో దాచబడినది. ఏమిటి దేవతల యొక్క రహస్యము అంటే కర్ణుడు సూర్యుని యొక్క అనుగ్రహం వల్ల కుంతికి జన్మించినాడు అనేటువంటి విషయం పాండవులకు తెలియదు. అటువంటి యుద్ధంలో కర్ణుణ్ణి పరమశత్రువుగా భావించి పాండవులు యుద్ధం చేస్తూ ఉన్నారు. అది దేవగుహ్యే విగ్రహే, దేవతల చేత రక్షింపబడిన రహస్యము కలిగిన ఆ యుద్ధమునందు కర్ణుణ్ణి అర్జునుడు సంహరించాడన్న విషయం నాకు తెలియంగానే నాకెంతో నిరుత్సాహం కలిగింది. ఆ రాధేయుడు అంటున్నట్ట, యుద్ధరంగంలో రథం భూమిలోకి కూరుకుపోయింది. కూరుకుపోగానే అన్ని శాపాలు వరుసగా మొదలైనవి. పరశురాముడిచ్చినటువంటి శాపం వల్ల అస్త్రముల యొక్క జ్ఞాపకం అంతా పోయింది. ఏం గుర్తు రావట్లేదు కర్ణుడికి. రథం కూరుకోపోగానే అంటున్నాడు ఆ కర్ణుడు, అర్జున ఆగు, కవచం లేనివాణ్ణి, అస్త్రశస్త్రములు ధరించనటువంటి వాణ్ణి, రథం మీద నుంచోనటువంటి వాణ్ణి సంహరించటం తప్పయ్యా. ఇప్పుడు రథం నేలలో కుంగిపోయింది కాబట్టి దీన్ని నేను పైకి నిలబెట్టేదాకా కాసేపు ఆగవలసిందంటే అప్పుడు కృష్ణుడు అంటున్నాడు, రాధేయా దిష్ట్యా స్మరతీహ ధర్మం ప్రాయేణ నీచాహ వ్యసనేషు మగ్నాహ నిందంతి దైవం కుకృతం నతు స్వం. దైవవశం చేత ఈనాటికి నీకు ధర్మపన్నాలు గుర్తొచ్చాయా? సహజంగా నీచులైనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు ధర్మాన్ని గుర్తు తెచ్చుకొని భగవంతుడిని నిందిస్తూ ఉంటారు. భగవంతుని వల్లే నాకు ఈ రకమైనటువంటి కష్టం వచ్చిందని. అంతేగాని ఎప్పుడు వాళ్ళు చేసినటువంటి తప్పుల గురించి ఆలోచించటం అనేది జరగదు. ఈనాడు కర్ణుడు కూడా చేసేటువంటి పని అదే. ఎన్ని రకాలైనటువంటి దుష్కృత్యాలు చేశాడో తెలియదు, పాండవులకు ఎంత హాని చేశాడో తెలియదు. మహాభారతం, ఆంధ్ర మహాభారతంలో చక్కని పద్యం ఉన్నదండి. కుంతియునందరు కొడుకులు సుప్తులై ఉండగ లక్కయిల్ మండజేసి, లక్క ఇల్లు కట్టించి పాండవులు అక్కడికి పంపించి వాళ్ళు రాత్రిపూట నిద్రపోతూ ఉంటే ఆ లంక ఇల్లు కాల్పించడానికి ప్రయత్నించారు దుర్యోధనాదులు. అంతేకాదు కపటంపు జూదంబు ఘటించి ధర్మాత్ముడగు ధర్మసుతు సిరి అపహరించి, సుహృద్యూతం అని చెప్పి పిలిచి ఆడించి ఆ ద్యూతంలో పాండవ శ్రీనంతా కూడా అన్యాయంగా హరించినప్పుడు ఈ ధర్మపన్నాలన్నీ ఏమైపోయినాయి కర్ణ? అంతపోవక ద్రుపదాత్మజ తెచ్చి సభాస్థలి అమ్మెయి భంగపరిచి. అంతటితో ఆగారా? ద్యూతంలో అన్నీ ఓడిపోయారు. ద్రౌపది కూడా మాకే సొంతమని చెప్పి ఏకవస్త్ర అయినటువంటి ఆమెను సభాస్థలికి పిలిచి ఆమెను దారుణంగా పరాభవించారు కదా. అప్పుడు ఈ ధర్మపన్నాలన్నీ ఏమైపోయినాయి? అమ్మహ ఆత్ముల చంప అడవికి ఘోషయాత్ర విధి నెపమున దాడి వెట్టి. అయ్యో రాజ్యం పోయిందని ధర్మానికి కట్టుబడి అరణ్యానికి వెళితే అక్కడికి కూడా వాళ్ళని వెక్కిరించడానికి అరణ్యంలో ప్రవేశించి ఘోషయాత్ర పేరుతో మీ భోగాలు విలాసాలు అన్నీ కూడా వాళ్ళకి కనిపించేటట్టుగా అరణ్యంలో కందమూలాలు తినేటువంటి ధర్మపరులైన వాళ్లను ఇంకా ఎక్కిరిస్తూ బాధ పెట్టినప్పుడు ఈ ధర్మపన్నాలన్నీ ఏమైపోయినాయి కర్ణ? బాలునభిమన్యునొక్కని బహురధికుల పనిచి చంపించమి సుయోధనుడు. పిల్లవాడు బాలుడు నూనూగు మీసాల ప్రాయంలో ఉన్నటువంటి అభిమన్యుడు వీరుడై చక్రవ్యూహంలో ప్రవేశిస్తే అన్యాయంగా ఐదుగురు మహాయోధులు కలిసి ఒంటరి వాణ్ణి చేసి ఆ యుద్ధరంగంలో ఆ అభిమన్యుణ్ణి సంహరించారు కదా. అలా సంహరించినటువంటి సందర్భంలో ఈ నీతి పన్నాలు గుర్తు రాలేదా? ఇంతకీ ఆ అభిమన్యుని యొక్క ధనస్సుని వెనకవాటుగా విరగ్గొట్టింది నువ్వేగా. అప్పుడు ఈ నీతి గుర్తురాలా? ఆయుధం లేనివాడు, కవచం లేనివాడు, రథం మీద లేనివాడు, అవన్నీ ఇప్పుడు నువ్వు వందిగా వల్లిస్తున్నటువంటి నీతులన్నీ కూడా అనవసరమయ్యా.
ఇవన్నీ చేయించింది ఎవరు? మీ సుయోధనుడు. ఆ సుయోధనుడే ఇంత కోపంలో కూడా ఎంత చక్కటి పదం వాడారో. దుర్యోధనుడు అనలేదు, సుయోధనుడు. బాగా యుద్ధం చేసేవాడని మెచ్చుకుంటూనే ఉన్నారండి పాపం. తలపన్ కాని ఈ పాపముల కాదికర్త నీవా. ప్రపంచానికి తెలీదు, దుర్యోధనుడు అందరికీ కనిపిస్తున్నాడు. ఈ జరిగినటువంటి పాపకర్మలన్నింటికీ కూడా మూలంగా ఉన్నటువంటి కర్త ఎవరు అంటే నువ్వే గనక ఆ దుర్యోధనుణ్ణి రెచ్చగొట్టకపోయి ఉంటే ఇంత పాపం జరిగేది కాదేమో. ఇటువంటి పాపివైన నీకు ధర్మపన్నాలు చెప్పేటువంటి అవసరం లేదయ్యా కర్ణ అని కృష్ణుడు నిందావాక్యాలతో పలికి వేయి అస్త్రం వేయి అని దివ్యాస్త్రం వేయించి ఆ కర్ణుణ్ణి కాస్త సంహరింపజేశాడు. ఇక్కడ విగ్రహే దేవగుహ్యే అనేటువంటి పదం చాలా ముఖ్యమైందండి. యుద్ధం ఎలా జరిగిందంటే దేవతల యొక్క రహస్యంతో జరిగింది. అసలు భారతమంతా కూడా ఉద్భవించిన మహావీరులంతా కూడా దివ్యమైనటువంటి రాక్షస దైవాంశలతో జన్మించినటువంటి వారే. ఇదంతా ఒక భగవంతుని యొక్క దివ్య లీల. కర్ణుడు మరణించిన తరువాత, యుద్ధమంతా పరిపూర్ణమైపోయిన తర్వాత వీరులందరికీ కూడా గంగానదిలో తర్పణాలు ఇస్తూ ఉంటే ధర్మరాజాదులు, అప్పుడు కుంతీదేవి వచ్చి ధర్మరాజు దగ్గరికి రహస్యం చెప్పింది. కర్ణస్య సత్య సంధస్య సంగ్రామే శ్వపలాయిన కురుధ్వం ఉదకంతస్య భరాతు అక్లిష్టకర్మణ. నాయన ధర్మనందన, ధర్మరాజా, నీవు సత్యసంధుడవు, కర్ణుడు కూడా గొప్పవాడయ్యా, అతనికి కూడా మీరు జలములతో తర్పణములు ఇవ్వాలి. ఎందువల్లంటే అతడెవరో కాదు, సహివ పూర్వజో భ్రాత భాస్కరాన్ మయ్యజాయత కుండలీ కవచీ శూర దివాకర సమప్రభ. సూర్యుని యొక్క కిరణముల వలె ధగధగా మెరిసిపోయేటువంటి శరీర కాంతి కలిగినటువంటి ఆ కర్ణుడు ఎవరంటే సూర్యుని అనుగ్రహం వల్ల నా యందు జన్మించినవాడు, మీ అందరికీ అన్నగారయ్యా అని చెప్పేటప్పటికీ వెంటనే ధర్మరాజు ఎంతో దుఃఖించాడు. ఇంతకాలం మేము విరోధించింది, యుద్ధం చేసింది మా అన్నతోనా అని వారు దుఃఖపడి ఒక చక్కని చిన్న శాపం లాంటి వాక్యం చెప్పాటండి. స్త్రీల యొక్క నోటిలో ఏ రహస్యము దాగకూడదు అని ఆనాడు తల్లి ఆలస్యంగా చెప్పినందువల్ల కొంచెం నిష్ఠూరంగా ఆమెతో అలా మాట్లాడాడు. ఆ రకంగా ఎప్పుడైతే కర్ణుడు అంత గొప్పవాడు కూడా యుద్ధంలో మరణించాడో అర్జునుడి చేతిలో, అప్పుడే విజయం మీద నాకు ఆశపోయింది అంటున్నాడు ఈ ధృతరాష్ట్రుడు సంజయునితో. యథాశ్రౌషం ద్రోణపుత్రంచ శూరం దుశ్శాసనం కృతవర్మాణముగ్రం యుధిష్ఠిరం ధర్మరాజం జయంతం తదా నాశంసే విజయాయ సంజయ. ధర్మరాజు కూడా రెట్టించినటువంటి ఉత్సాహంతో యుద్ధరంగంలో ద్రోణపుత్రుడైనటువంటి ఆ అశ్వత్థామను, అదేవిధంగా దుశ్శాసనుణ్ణి, కృతవర్మ మొదలైన మహావీరులందరినీ కూడా ఎప్పుడైతే జయించాడన్న విషయం నాకు అర్థమైందో అప్పుడే విజయం మీద నాకు ఆశ లేదన్నాడు. యదా సౌషం నిహతం మద్రరాజం రణేశూరం ధర్మరాజేన సూత సదా సంగ్రామే స్పర్ధతే యస్తు కృష్ణం తదా నాశంసే విజయాయ సంజయ. శల్యుడనేటువంటి వాడు మద్రరాజ్యానికి అధిపతి. అతడు ముందుగా యుద్ధంలో పాల్గొనడానికి వచ్చింది ధర్మరాజు పక్కన యుద్ధం చేద్దామని. కానీ మనుషులకు ఉండేటువంటి వ్యసనాలు వాళ్లను తప్పుడు మార్గంలోకి వెళ్ళేటట్టుగా చేస్తాయి. ఆ శల్యుడు వచ్చేటువంటి దారి పొడుగునా ఈ దుర్యోధనుడు విందులు వినోదాలు అన్నీ ఏర్పాటు చేశాడు. ఆ మద్రరాజు ఈ సుఖభోగాల్లో మునిగిపోయి ఏమనుకున్నాడు, ఈ సుఖాలన్నీ ఆనందాలన్నీ ఏర్పాటు ఎవడైతే చేశాడో వాడు కోరింది నేను ఇస్తాను అనుకున్నాడు. అనుకోగానే దుర్యోధనుడు వచ్చాడు. నేనే ఇవన్నీ తయారు చేశాను, ఏర్పాటు చేశాను, అంటే ఏం కావాలో కోరుకో, నువ్వు నా పక్షంలో యుద్ధం చెయ్యి అన్నాడు. పాండవులకు సహాయం చేద్దామని వచ్చినటువంటి శల్యుడు దుర్యోధనుడి పక్షంలో యుద్ధం చేయటం ప్రారంభించాడు. అప్పుడు ధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు ముందుగానే. ధర్మరాజా, ఈ రకంగా నాకు ధర్మ సంకటం ఏర్పడింది, ఇచ్చిన మాట తప్పలేక నేను యుద్ధం చేస్తున్నాను, నీకేమన్నా సహాయం కావాలా అంటే అప్పుడు ధర్మరాజు అన్నట్ట, ఎలాగూ నీ వంటి గొప్ప రథాన్ని నడిపేటువంటి వాడిని దుర్యోధనుడు వదులుకోడు, కర్ణునికి నిన్ను సారథిగా ఉంచుతాడు, నీ మాటలతో అర్జునుని కృష్ణుని యొక్క పరాక్రమాలన్నీ కూడా వల్లించి అతని యొక్క మనస్సుని కలతపెట్టు, ఇదే నాకు కావలసినటువంటి సహాయం. రాజనీతి అనేది అనేక రకాలుగా ఉంటుందండి యుద్ధంలో. రాజనీతి అంటే ఒకరితో ప్రేమగా మాట్లాడతారు, ఆ ప్రేమలో నిజాయితీ ఉండదు.
ఒకడిని కోపంగా తిడుతూ ఉంటారు. ఆ తిట్టిన తిట్టు వెనకాల అతని మీద అమోఘమైనటువంటి ప్రేమ ఉంటుంది. చూసేవాడు ఏమనుకుంటాడు, అబ్బా ఈయనంటే ఆయనకి ఎంత ఇష్టమో కదా, ప్రేమగా మాట్లాడుతున్నాడు అనుకుంటారు. కార్యానికి వచ్చేసరికి మాత్రం అతనికి విరుద్ధంగా అతన్ని ఏడిపించడమే జరుగుతుంది. అదే రాజనీతి అంటే. ఇలాంటి నీతులన్నీ కూడా ఈ భారతంలో కోకొల్లలుగా ఉన్నాయి. ధర్మరాజు ఇందులో అనేక రకములైన ధర్మ సూక్ష్మాలతో నీతులన్నీ కూడా ప్రయోగించి కృష్ణుని యొక్క అనుగ్రహంతో విజయాన్ని పొందాడు. అదేవిధంగా ఆ శల్యుడు ఏం చేశాడు, దుర్యోధనుని వైపు యుద్ధం చేస్తూ కర్ణుణ్ణి కలతపెట్టి ఎలాగైనా సరే ధర్మరాజుకి సహాయం చేయాలనుకున్నాడు. అటువంటి శల్యుడికి సైన్యాధ్యక్ష పదవి వచ్చింది కర్ణుడు మరణించిన తర్వాత. అప్పుడు శల్యుడు కూడా యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో ధర్మరాజు చేతిలో శల్యుడు కాస్త మరణాన్ని పొందాడు. గొప్ప పరాక్రమవంతుడు శల్యుడు కూడా. యదాశ్రౌషన్నిహతం మద్రరాజం రణే శూరం ధర్మరాజేన సూత సదా సంగ్రామే స్పర్ధతే యస్తు కృష్ణం. ఆ శల్యరాజుకు ఉండేటువంటి కోరిక ఏమిటి అంటే, పురాణ పురుషోత్తముడైనటువంటి కృష్ణునితో సమానమైన పరాక్రమం కలిగిన వాడిని నేను, అతనితో పోరాడి గెలవాలి అనేటువంటి కోరిక ఆ శల్యుని హృదయంలో ఉందిట. స్పర్ధతే యస్తు కృష్ణం, కృష్ణుణ్ణి చూచుకుని అతనితో సమానంగా పరాక్రమాన్ని చూపించాలనుకుంటూ ఉంటాడు. అటువంటి శల్యుడు కూడా మరణించాడని తెలియంగానే నా ఆశలన్నీ కూడా ఆవిరైపోయినాయి అని ధృతరాష్ట్రుడు చెబుతున్నాడు. యథాశ్రౌషం కలహద్యూతమూలం మాయాబలం సౌబలం పాండవేన హతం సంగ్రామే సహదేవేన పాపం తదానాశంసే విజయాయ సంజయ. ఈ శ్లోకం మాయాద్యోతమంతా నడిపించి మేనల్లుడికి విజయం చేకూర్చి పాండవుల చేత అనేక రకమైన నిష్ఠూరమైనటువంటి శాపాలన్నీ పొందినటువంటి వాడు ఎవడంటే శకుని. ఆ శకుని లేకపోతే గనక ఇంత ఘోరం జరిగేదే కాదు. ఆ శకుని యుద్ధరంగంలో ఎవరి చేతిలో మరణించాడు అంటే సహదేవుని చేతిలో మరణించాటండి. హతం సంగ్రామే సహదేవేన పాపం. ఎటువంటి వాడు శకుని అంటే పాపాత్ముడు, కలహద్యూతమూలం, కొట్లాటలతో కూడినటువంటి ఆ పాచికలాటకి మూలమైనటువంటి వాడు. మాయాబలం, మాయయే అతనికి ఉన్నటువంటి బలం, అంతేగాని శారీరకమైనటువంటి బలం అంతగా లేదు. మాయ చేసి మభ్యపెట్టి పాండవుల్ని ఓడింపజేశాడు. అటువంటి శకుని కాస్త సహదేవుని చేతిలో మరణాన్ని పొందాడని తెలియంగానే నాకు ఆశపోయింది విజయం మీద. యథాశ్రౌషం శ్రాంతమేకం శయానం హృదంగత్వా స్తంభయిత్వా తదంభ దుర్యోధనం విరథం భగ్నశక్తిం తదానాశంసే విజయాయ సంజయ. యుద్ధంలో సైన్యాలన్నీ కూడా నశించాయి కౌరవ పక్షంలో. దుర్యోధనుడు ఒంటరివాడైపోయాడు. దుర్యోధనుడి యొక్క రథం కూడా భగ్నం అయిపోయింది. అతని ఆలనా పాలనా చూచేవాళ్ళు ఇంకెవరూ లేరు. పక్కన అంగరక్షకులు కూడా లేరు. కర్ణుడు వెళ్ళిపోయాడు. దాంతో అతనికి ఒక రకమైనటువంటి విరక్తి వచ్చింది. అంతేకాదు కాసేపు విశ్రాంతి తీసుకోవాలనుకుని బయలుదేరి వెళ్ళి మడుగులో దాక్కున్నట్టండి. అతనికి జలస్తంభన విద్య అని ఒక విద్య తెలుసు. అంటే సరస్సులో ఉన్నటువంటి నీరు ఏమాత్రము కూడా కదలకుండా దాన్ని స్తంభింపచేసి ఆ సరస్సులోకి వెళ్ళి దాక్కున్నట్ట ఈ దుర్యోధనుడు. శ్రాంతమేకం శయానం, ఒంటరిగా శ్రాంతం, అలిసిపోయాడు యుద్ధరంగంలో. ఆ సరస్సులోకి వెళ్ళి మడుగులో నిద్రిస్తూ ఉన్నాడు. హ్రదం అంటే మడుగు, మడుగులోకి వెళ్ళాడు. స్తంభయిత్వా తదంభ, నీటినంతటినీ కూడా కదలకుండా గడ్డగట్టేటట్టుగా చేసేశాడు. దుర్యోధనం విరతం, ఇక్కడ విరతం అంటే ఆసక్తి కోల్పోయిన వాడు, కానీ ఇక్కడ పాఠాంతరంలో విరథం అని కూడా ఉంది. అంటే రథమేది లేనటువంటి వాడు, ఒంటరివాడైపోయినటువంటి వాడు. భగ్న శక్తి, అతని శక్తి అంతా కూడా భగ్నమైపోయింది. శారీరక శక్తి మాత్రమే కాదు, ఎవరినెవరినైతే చూచుకుని నాకు విజయం తథ్యం అనుకున్నాడో భీష్మ ద్రోణాదులు కర్ణాదులు వీళ్ళందరూ మహామహులందరూ కూడా ఆహుతైపోయారు సమరం అనేటువంటి యజ్ఞంలో. అటువంటి ఒంటరితనంతో దుర్యోధనుడు వెళ్ళి ఆ మడుగులో దాక్కున్నాడు అని ఎప్పుడైతే తెలిసిందో నా ప్రియ పుత్రుని గురించి, అప్పుడే నాకు విజయం రాదనేటువంటి విషయం అర్థమైపోయింది. యథాశ్రౌషం పాండవాన్ తిష్టమానాన్ గత్వా హరదే వాసుదేవేన సార్ధం అమర్షణం దర్శయత సుతం మే తదానాశంసే విజయాయ సంజయ.
అతడు మడుగులో ఉన్న విషయం తెలుసుకుని పాండవులు అక్కడికి చేరుకున్నారు. ధర్మరాజు రెచ్చగొడుతూ దుర్యోధనుణ్ణి బయటికి పిలుస్తూ ఉన్నాడు. ఏం నాయనా, నీకేమిటి జీవితం మీద విరక్తి పుట్టిందా? సన్యాసం తీసుకోవాలనుకుంటున్నావా? నీ వల్ల ఇంత సైన్యమంతా సర్వనాశనం అయిపోయింది. ఇరుపక్షాల్లో మహామహులంతా సంహరింపబడ్డారు. కౌరవ వంశ నాశనం చేసి నువ్వు ఒక్కడివి వచ్చి ప్రశాంతంగా ఇందులో కూర్చోవటం అనేది తగినది కాదు. వీరుడువై వచ్చి యుద్ధం చెయ్యంటే నేను అలిసిపోయాను, కావాలంటే రాజ్యం మీకు దానం చేస్తాను తీసుకోండి అంటే, క్షత్రియుడనేటువంటి వాడు దానంగా రాజ్యాన్ని తీసుకోకూడదు. నీ ఒక్కడవే మిగిలావు, నీతో వీరోచితంగా యుద్ధం చేస్తాం. యుద్ధంలో పాండవులం 5గురిలో ఎవరినైనా ఒకరితో నీవు ద్వంద్వ యుద్ధం చెయ్యి, నిన్ను ఒక్కడిని చేసి మేమంతా కూడా మట్టు పెట్టాం. నీ ఇష్టం ఎవరినైనా కోరుకో. యుద్ధంలో గనక నీవు జయించినట్లయితే రాజ్యం నీదే, మేం జయిస్తే రాజ్యం మాది అనగానే కృష్ణుడు అన్నట్ట, ఏమయ్యా ధర్మరాజా, నీ దయకు హద్దు లేదా? దుర్యోధనుడితో గదాయుద్ధం చేయగలిగినటువంటి పండితుడు మీలో ఎంతమంది ఉన్నారు? ఆ భీమసేనుడిని చూసావా? బలం అయితే ఉంది కానీ బుద్ధి బలం కొంచెం తక్కువయ్యా. దుర్యోధనుడు బలం తక్కువవాడే భీముని కన్నా, కానీ ఆ యుద్ధాన్ని బాగా నేర్పుగా చేయటంలో మంచి చాతుర్యం కలిగినటువంటి వాడు. బలం ఉంటే సరిపోదు, చాతుర్యం ఉండాలి, సమయస్ఫూర్తి ఉండాలి. అవన్నీ భీముని కన్నా ఒకంత ఆ దుర్యోధనునికే ఉన్నాయి. పైగా నకుల సహదేవులు, అర్జునుడు వీళ్ళందరూ కూడా గదాయుద్ధంలో దుర్యోధనుని జయించగలరని నువ్వేమన్నా భావిస్తున్నావా? ఎందుకింత దయతో మాట్లాడతావని కృష్ణుడు కేకలేశాట ధర్మరాజుని. ఆ రకంగా రెచ్చగొట్టి ఆ ధర్మరాజు దుర్యోధనుని మడుగులోంచి బయటికి రప్పించాడు. సమస్తమైన వంశ వినాశకుడమైనటువంటి నీవు యుద్ధం చేయాల్సిందే అంటే అప్పుడు ద్వంద్వ యుద్ధం చేశారు భీముడు దుర్యోధనుడు ఇద్దరూ కూడా. యథాశ్రౌషం వివిధాన్ చిత్రమార్గాన్ గదాయుద్ధే మండల శశ్చరంతం మిథ్యాహతం వాసుదేవస్య బుద్ధ్యా తదా నా సంశే విజయాయ సంజయ. ఎన్నో రకములైనటువంటి ఎత్తులతో పై ఎత్తులతో కూడినటువంటి గదాయుద్ధంలో చిత్ర విచిత్రంగా వాళ్ళు చేసేటువంటి విన్యాసాలు అత్యద్భుతంగా ఉన్నాయి. కానీ భీముడు ఏం చేశాడు అంటే దుర్యోధనుని యొక్క తొడల మీద గదను విసిరివేశాటండి. దాంతో దుర్యోధనుడు కింద పడిపోయాడు. వెంటనే బలరాముడు వచ్చాడు. ఏమిటయ్యా ఈ యుద్ధం? నాభికి కింద భాగంలో ఎవరైనా తొడల మీద కొడతారా? ఇది అధర్మ యుద్ధం అనగానే కృష్ణుడు కలగజేసుకుని, అన్నయ్య వీళ్ళు చేసినటువంటి అన్యాయాలు కోకొల్లలుగా ఉన్నాయి, వాటి ముందు ఇది చాలా స్వల్పమైంది, ఇది అధర్మమే కాదు. ఎందువల్లంటే తొడలు విరగ్గొడతారని భీమసేనుడు ఇప్పుడు కాదు 13 ఏళ్ల క్రితం ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞ కోసం ఇక్కడ ఊరుభంగం జరిగింది తప్ప అతన్ని తొడల కింద నాభి కింద కొట్టాలనేటువంటి ఉద్దేశం అయితే భీమునికి లేదు. యుద్ధంలోకి వచ్చిన తర్వాత భీముడు చేసినటువంటి ప్రతిజ్ఞను దుర్యోధనుడు గుర్తు చేసుకోకపోవటమే తప్పు అని కృష్ణుడు సమర్థించాడు. దుర్యోధనుడు కాస్త నేల మీద పడిపోయాడు. అందువల్లే మిథ్యాహతం వాసుదేవస్య బుద్ధ్యా. ఒకంత సమయస్ఫూర్తితో ఆ భీమసేనుడు దుర్యోధను యొక్క తొడలు విరగ్గొట్టడం అనేటువంటిది ఏదైతే ఉందో శ్రీకృష్ణ భగవానుని యొక్క ప్రభావంతో ఆ విషయం తెలిసినప్పుడే నాకు ఆ విజయం మీద ఉన్నటువంటి ఆశ కాస్త నశించిపోయింది అంటున్నాడు ఈ ధృతరాష్ట్రుడు. యథాశ్రౌషం ద్రోణపుత్రాదిభిస్తై హృతాన్ పంచలాన్ ద్రౌపదేయాంశ్చ సుప్తాన్ కృతం బీభత్సం అయశస్యంచ కర్మ తదా నా సంశే విజయాయ సంజయ. యుద్ధం అంతా అయిపోయింది కదా అని కాసేపు విశ్రాంతి తీసుకున్నారు రాత్రిపూట గుడారాల్లో. ఆ సమయంలో తన తండ్రిని సంహరించాడు ధృష్టద్యుమ్నుడు. పాండవ పక్షం మీద కక్ష తీర్చుకుని దుర్యోధనునికి సహాయం చెయ్యాలనేటువంటి ఉద్దేశ్యంతో ద్రోణసుతుడైనటువంటి అశ్వత్థామ గుడారంలో ప్రవేశించి ముందుగా అశ్వత్థామ రాగానే అక్కడ దివ్య పురుషుడు నుంచుని కాపలా కాస్తున్నట్టండి ఆ గుడారానికి. ఎవరో ఆయన తెలియదు, శరీరం నిండా సర్పాలున్నాయి, దివ్యమైన తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నాడు. అతను సాక్షాత్తు ఆయన ఈశ్వర స్వరూపమే. అది చూడంగానే అశ్వత్థామకి భయం వేసి వెంటనే అక్కడ అగ్నిహోత్రుడు ప్రత్యక్షమయ్యేలాగా ఈశ్వరుని తలుచుకున్నట్ట. స్వామి నన్ను నేను నీకు అర్పించుకుంటాను అనగానే అగ్నిహోత్రుడు ఉద్భవించాడు. ఆ అగ్నిహోత్రునిలో అశ్వత్థామ దూకి తన దేహత్యాగం చేసేశాడు. దాంతో ఈశ్వరుడు అనుగ్రహించి నువ్వు చాలా గొప్ప పని చేశావయ్యా అని అతనికి ఏ ఆపద లేకుండా చేసి
ఒక దివ్యమైన ఖడ్గాన్ని ఇచ్చాట అశ్వత్థామకు. ఆ ఖడ్గంతో అశ్వత్థామ గుడారంలో ప్రవేశించి ముందుగా ధృష్టద్యుమ్నుడి మీదకి వెళ్ళి నిద్రపోతున్న వాడిని లేపి వాడి పీక మీద కాలు వేసి కత్తితో పొడిచి చంపేశాటండి అశ్వత్థామ. అదేవిధంగా యలజడికి ఎంతోమంది పాండవ వీరులంతా కూడా యుద్ధంలో చనిపోయిన వారు పోగా మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా యుద్ధానికి వచ్చారు. వాళ్ళందరినీ కూడా చాలా కర్కశంగా అశ్వత్థామ సంహరించాడు. కృతం బీభత్సం అయశస్యంచ కర్మ. రాత్రిపూట ఏమరుపాటులో నిద్రపోతున్నటువంటి వాళ్ళ మీద హఠాత్తుగా దాడి చేయటం అనేటువంటిది అంత కీర్తికరమైనటువంటి విషయం కాదు. అయినప్పటికీ కూడా అటువంటి పని చేశాడు అశ్వత్థామ. ఆ విషయాన్ని ఎప్పుడైతే నేను విన్నానో ఉపపాండవులను కూడా అశ్వత్థామ సంహరించాడన్న విషయం నాకు ఎప్పుడైతే తెలిసిందో సుప్తాన్ ద్రౌపదేయాంశ్చ, ద్రౌపదీ కుమారులు 5 పాండవులకు ద్రౌపదికి జన్మించినటువంటి 5 ఉపపాండవులను కూడా ఎప్పుడైతే అతను సంహరించాడో నిద్రలో ఉన్నటువంటి వారిని, నిద్ర మత్తులో ఉన్నటువంటి వారిని, వారు లేచినప్పటికీ కూడా వారిలో సంపూర్ణంగా ఇంకా నిద్రపోలేదు, అటువంటి వారితో యుద్ధం చేసి సంహరించాడు అన్యాయంగా అశ్వత్థామ. అప్పుడే విజయం రాదని నాకు అర్థమైంది. యదాశ్రౌషం భీమసేనానుయాతేన అశ్వత్థామ పరమాస్త్రం ప్రయుక్తం క్రుద్ధేనైషీకమవధీద్యేన గర్భం తదా నాశంసే విజయాయ సంజయ. అశ్వత్థామే ఇంతటి దారుణాలన్నీ చేశాడు అని తెలుసుకుని భీమసేనుడు, అర్జునుడు, కృష్ణుడు కూడా వెంటబడి అశ్వత్థామ దగ్గరికి వెడితే వాళ్ళని చూడంగానే అశ్వత్థామకు భయం వచ్చింది. అతనిలో ఉన్న ధైర్యం కాస్త సడలిపోయింది. వెంటనే ఏం చేయాలో తెలియక ఒక దర్భని తీసుకుని బ్రహ్మాస్త్రంతో యోజించి దాన్ని ప్రయోగించాటండి. అస్త్రాలు శస్త్రాలు అని 2 రకాలు ఉంటాయి. అందులో అస్త్రం అంటే మంత్రపూర్వకమైంది, శస్త్రము అంటే ఆయుధ రూపంలో ఉండేది. ఆ అస్త్రము అంటే ఇక్కడ ఐషీకము అనే పదాన్ని వాడారు. ఐషీకము అంటే గడ్డి పరకని తీసుకుని దానిని అభిమంత్రించి బ్రహ్మాస్త్రంగా ప్రయోగించాట అశ్వత్థామ. ఆ బ్రహ్మాస్త్రం వచ్చేస్తోంది. ఇదే పరిణతి లేకపోవటం, వారి మీద ఉన్నటువంటి భయంతో లోకానికి అపకారం చేయగలిగినటువంటి మహత్తరమైన శక్తిని సరైన కారణం లేకుండా ప్రయోగించేశాడు అశ్వత్థామ. వెంటనే ఆ అస్త్రం లోకాలన్నింటినీ కూడా పీడించడం మొదలెట్టింది. అది చూచినటువంటి అర్జునుడు దానికి మారుగా తాను కూడా అదే అస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రాన్ని ఉపశమింపచేయాలంటే మళ్ళీ అదే అస్త్రాన్ని ప్రయోగించాలి, దాని నుంచి రక్షింపబడాలంటే. ఆ 2 అస్త్రాలు కూడా 2 బ్రహ్మాస్త్రాలు కూడా లోకానికి ప్రళయం కలిగిస్తూ ఉంటే వ్యాసుడు, నారదుడు వచ్చారటండి అక్కడికి. అర్జున, ఎందుకయ్యా నువ్వింత ప్రయోగం చేశావని అతన్ని మందలించారు, అశ్వత్థామని మందలించారు. అర్జునుడు యోగ్యుడు కాబట్టి లోకానికి అపకారం జరగకూడదని తాను ప్రయోగించినటువంటి అస్త్రాన్ని ఉపసంహరించుకున్నాడు. కానీ అశ్వత్థామ మాత్రం దాన్ని ఉపసంహరించుకోవడానికి అశక్తుడైపోయాడు. ఎంత ప్రయత్నించినా అతని వల్ల కాలేదు. పైగా అంటాడు, ఈ అస్త్రం అనేది తప్పనిసరిగా పాండవులనైతే సంహరించదు, కానీ పాండవ స్త్రీల యందున్నటువంటి గర్భం మీద ఈ అస్త్రాన్ని నేను ప్రయోగిస్తాను అని చెబుతూ ఉన్నాడు ఆ అశ్వత్థామ. ఈ రకంగా దయ లేకుండా ఎప్పుడైతే ఆ మహత్తరమైనటువంటి అస్త్రాన్ని అశ్వత్థామ ప్రయోగించాడో అప్పుడే విజయం అనేది మనకి రాదు అన్న విషయం అనేది నేను తెలుసుకున్నాను అని ధృతరాష్ట్రుడు సంజయుడితో చెబుతున్నటువంటి విషయాలు యథాశక్తిగా మనం ఇంతవరకు తెలుసుకున్నాం. ఇప్పటికీ ప్రవచనాన్ని పరిసమాప్తి గావించుకుని ఆచార్యుల వారు మనందరి చేత శ్లోకాలు పఠింపజేస్తారు. వాటిని శ్రద్ధాశక్తులతో చక్కగా పఠించి పరమాత్మ అనుగ్రహానికి పాత్రులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. అథ శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి ప్రథమోऽధ్యాయః యదా ద్రోణే నిహతే ద్రోణపుత్రో నారాయణం దివ్యమస్త్రం వికుర్వన్ నైషామంతం గతవాన్ పాండవానాం
తదానాశంసే విజయాయ సంజయ తదానాశంసే విజయాయ సంజయ యదాశ్రౌషం భీమసేనేన పీతం యదాశ్రౌషం భీమసేనేన పీతం రక్తం భ్రాతుర్యుధి దుశ్శాసనస్య రక్తం భ్రాతుర్యుధి దుశ్శాసనస్య నివారితం నాణ్యతమేన భీమం నివారితం నాణ్యతమేన భీమం తదానాశంసే విజయాయ సంజయ తదానాశంసే విజయాయ సంజయ యదాశ్రౌషం కర్ణమత్యంతశూరం యదాశ్రౌషం కర్ణమత్యంతశూరం హతం పార్థేనాహవేష్వప్రధృష్యం హతం పార్థేనాహవేష్వప్రధృష్యం తస్మిన్ భ్రాతॄణాం విగ్రహే దేవగుహ్యే తస్మిన్ భ్రాతॄణాం విగ్రహే దేవగుహ్యే తదానాశంసే విజయాయ సంజయ తదానాశంసే విజయాయ సంజయ యదాశ్రౌషం ద్రోణపుత్రం చ శూరం యదాశ్రౌషం ద్రోణపుత్రం చ శూరం దుశ్శాసనం కృతవర్మాణముగ్రం దుశ్శాసనం కృతవర్మాణముగ్రం యుధిష్ఠిరం ధర్మరాజం జయంతం యుధిష్ఠిరం ధర్మరాజం జయంతం తదానాశంసే విజయాయ సంజయ తదానాశంసే విజయాయ సంజయ యదాశ్రౌషం నిహతం మద్రరాజం యదాశ్రౌషం నిహతం మద్రరాజం రణే శూరం ధర్మరాజేన సూత రణేశూరం ధర్మరాజేన సూత సదా సంగ్రామే స్పర్ధతే యస్తు కృష్ణం సదా సంగ్రామే స్పర్ధతే యస్తు కృష్ణం తదానాశంసే విజయాయ సంజయ తదానాశంసే విజయాయ సంజయ యదాశ్రౌషం కలహద్యూతమూలం యదాశ్రౌషం కలహద్యూతమూలం మాయాబలం సౌబలం పాండవేన మాయాబలం సౌబలం పాండవేన హతం సంగ్రామే సహదేవేన పాపం హతం సంగ్రామే సహదేవేన పాపం తదానాశంసే విజయాయ సంజయ తదానాశంసే విజయాయ సంజయ యదాశ్రౌషం శ్రాంతమేకం శయానం యదాశ్రౌషం శ్రాంతమేకం శయానం హ్రదంగత్వా స్తంభజిత్వా తదంభః హృదంగత్వా స్తంభయిత్వా తదంభః దుర్యోధనం విరతం భగ్నశక్తిం దుర్యోధనం విరతం భగ్నశక్తిం తదానాశంసే విజయాయ సంజయ తదానాశంసే విజయాయ సంజయ యదాశ్రౌషం పాండవాంస్తిష్ఠమానాని యదాశ్రౌషం పాండవాంస్తిష్ఠమానాన్ గత్వా హృదే వాసుదేవేన సార్థం గత్వా హృదే వాసుదేవేన సార్ధం అమర్షణం ధర్షయతః సుతం మే అమర్షణం ధర్షయతః సుతం మే తదానాశంసే విజయాయ సంజయ తదానాశంసే విజయాయ సంజయ యదాశ్రౌషం వివిధాంశ్చిత్రమార్గాని యదాశ్రౌషం వివిధాంశ్చిత్రమార్గాన్ గదాయుద్ధే మండలశశ్చరంతం గదాయుద్ధే మండలశశ్చరంతం మిథ్యాహతం వాసుదేవస్య బుద్ధ్యా మిథ్యాహతం వాసుదేవస్య బుద్ధ్యా తదానాశంసే విజయాయ సంజయ తదానాశంసే విజయాయ సంజయ యదాశ్రౌషం ద్రోణపుత్రాదిభిస్తైః యదాశ్రౌషం ద్రోణపుత్రాదిభిస్తైః హృతాన్ పంచాలాన్ ద్రౌపదేయాంశ్చ సుప్తాని హృతాన్ పంచాలాన్ ద్రౌపదేయాంశ్చ సుప్తాన్ కృతం బీభత్సమయశస్యం చ కర్మ కృతం బీభత్సమయశస్యం చ కర్మ తదానాశంసే విజయాయ సంజయ తదానాశంసే విజయాయ సంజయ యదాశ్రౌషం భీమసేనానుజాతే యదాశ్రౌషం భీమసేనానుయాతే అశ్వత్థామ్నా పరమాస్త్రం ప్రయుక్తం అశ్వత్థామ్నా పరమాస్త్రం ప్రయుక్తం
క్రుద్ధేనైషీకమవధీద్యేన గర్భం క్రుద్ధేనైషీకమవధీద్యేన గర్భం తదా నాశంసే విజయాయ సంజయ తదా నాశంసే విజయాయ సంజయ. ఆచార్యుల వారు చాలా దినదిన ప్రవర్ధమానంగా చంద్రుడు అభివృద్ధి పొందుతున్నట్టుగా చక్కటి ప్రవచనాన్ని చెప్తున్నారు. యదా కించిత్ జ్ఞోహం అంటూనే జ్వర ఇవ మదో మే వ్యపగత అని చెప్తూనే సర్వజ్ఞోస్మి అన్నట్లుగా చాలా చక్కగా ప్రవచనాన్ని చెప్పారు. అంటే అన్ని విషయాల్ని కూడా ఆకళింపు చేసుకుని చెప్తున్నారా అన్నట్లుగా వారి ప్రవచనం సాగింది. అద్భుతంగా ఉంది. ఈనాడు ప్రహేళిక భాగాన్ని కనుక మనం పరిశీలన చేస్తే యక్షుడు ధర్మరాజుని అడుగుతున్నటువంటి ప్రశ్న కింస్విదేకో విచరతే జాతక్కో జాడతే పునః కింస్విద్ధిమస్య భైషజ్యం కింస్విదావపనం మహత్ అనేటిది ప్రశ్న. ఏమిటిది? ఒక్కడిగా చరించేది ఎవరు అనేది ఒక ప్రశ్న, మళ్ళీ మళ్ళీ పుట్టేది ఎవరు అనేది ఒక ప్రశ్న, చలికి మందు ఏది అనేది ప్రశ్న, గొప్పదైనటువంటి పాత్ర ఏది అనేది ఒక ప్రశ్న. ఇవి 4 ప్రశ్నలు. దీనికి క్రమంగా ధర్మరాజు చెప్పిన సమాధానాలు సూర్య ఏకో విచరతే ఒంటరిగా చరించేది సూర్యుడు అని చెప్పాడు, మళ్ళీ మళ్ళీ పుట్టేది చంద్రుడు అని చెప్పాడు, చలికి ముందు అగ్ని అని చెప్పాడు, గొప్పదైనటువంటి పాత్ర భూమి అని చెప్పాడు. ఇవి సహజంగా పరిశీలిస్తే మనకి తెలిసేటువంటి అర్థం. సూర్య ఏకో విచరతే అని చెప్పడంలో అంతరార్థం ఏమిటి అనేది పరిశీలన చేయాలి. ఒంటరిగా చరించేవాళ్ళు చాలామంది ఉంటారు. కొన్నిటిలో విఫలమైపోయిన వాళ్ళు ఒంటరిగానే ఉంటూ ఉంటారు. వాళ్ళందరినీ ధర్మరాజు ఏకాకి అని చెప్పలేదు కదా. ఏకాకిగా చరించేవాడు సూర్యుడు అని చెప్పాడు. ఎందుకు అంటే వేదం కూడా ఆ మాట చెప్పింది. కస్విదేకాకి చరతి అంటే సూర్యుడు ఒక్కడే చరిస్తున్నాడయ్యా ఒంటరిగా అని. ఇక్కడ గొప్పదైనటువంటి తాత్వికార్థం ఒకటి ఉన్నది. ఏకాత్మభావంతో చరించేది ఎవరు అని దానికి అర్థం. ఏకాత్మభావం అంటే ఏంటి? ద్వైధీభావం లేకపోవడం. ద్వైధీభావం అంటే తనకంటే వేరుగా ఇంకొకళ్ళని చూడకపోవడం అని. ఒక పెద్దవారు చెప్పారు, ద్వితీయాద్వై భయం అన్నారు. అంటే ప్రపంచంలో మనిషికి భయమైనా సుఖమైనా దుఃఖమైనా ఏ భావమైనా సరే ఎందుకు వస్తుంది అంటే తనకంటే రెండవ పదార్థం ఒకటి ఉంది అంటే కదా వస్తుంది. తానే అంతటా అని తెలుసుకుంటే తనలో ఉన్నదే, తనలో ఉన్న పరమాత్మ జ్యోతిస్వరూపమైన చైతన్యమే అంతా ఉంది అని తెలిసినప్పుడు ఇంకో అజ్ఞానానికి తావుండదు. రెండోది ఉంటే కదా భయం వస్తుంది. కనుక అలాంటిది లేనివాడు జ్ఞాని అయ్యా. ఈయన సూర్యుడితో సమానుడు. ఈయనే ఒంటరిగా చరిస్తూ ఉంటాడు. తన యందున్నదే అంతటా ఉన్నదని భావించి ఏకాత్మభావంతో చరించేటువంటి జ్ఞానియే ఈయన అని ఇక్కడ చెప్పారు. ఒంటరిగా చరించేది జ్ఞాని అని చెప్పి జాడితే పునః మళ్ళీ మళ్ళీ పుట్టేది ఏది అంటే చంద్రుడు అని చెప్పారు కదా. ఇక్కడ చెప్పిన రహస్యం ఏమిటి అంటే చంద్రుడు మనస్సుకి అధిష్టాన దేవత. అందుకని చంద్రుడి ద్వారా మనస్సుని చెప్తున్నాడు ధర్మరాజు. మనస్సులోనే సుఖదుఖములన్నీ కూడా కలుగుతూ ఉంటాయి, మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటాయి. ఉత్పద్యంతే విలీడంతే దరిద్రాణం మనోరథాః అంటారు ఒక చోట. ఇక తర్వాత చెప్తే బాగోదు. ఆ విధంగా మనస్సులోనే ఒక్కొక్కటి పుడుతున్నప్పుడు ఈ మనస్సే అసలు అజ్ఞానానికి కారణమయ్యా, ఈ జగత్తంతా కూడా దీనివల్లనే ఆరోపింపబడుతూ ఉంటుంది అని మనకి సమాధానం చెప్పాడు ధర్మరాజు. తర్వాత కింస్విద్ధిమస్య భైషజ్యం అన్నాడు. ఇక్కడ అసలు ఇబ్బంది అంతా చలి కాచుకోవడానికి నిప్పు మందయ్యా అని చెప్పడం ఏంటి? అది యక్షప్రశ్న అవుతుందా? అసలు పొరపాటును కూడా అది మనకే సహజంగా తెలిసినప్పుడు ఆ మాట చెప్పడం ఏమిటి అనేది చాలా సంశయం కలిగించేటువంటి అంశం. ఇక్కడ చెప్తున్నది ఏమిటి అంటే మంచు అనేది అవిద్యారూపంగా మనకి ఇక్కడ సంకేతంగా చెప్పారు. మనస్సులో మనకి అనేక భావాలు పుడుతూ ఉంటాయి, మనస్సు చేతనే ఇదంతా కనబడుతుంది అని చెప్పారు కదా. ఇలాంటి మనస్సులో సందేహం ఉంటుంది. ఏది నిజం ఏది అబద్ధం అనే సందేహం ఉంటుందయ్యా. ఈ సందేహమే అవిద్య అని చెప్పారు. ఈ అవిద్యా లక్షణం ఎలా ఉంటుంది అంటే ఎదుటి పదార్థాన్ని స్పష్టంగా మనకి తెలియజేసేలా ఉండదయ్యా. మంచు కప్పినప్పుడు అవతల ఉన్నటువంటి వస్తువు ఎలాగైతే స్పష్టంగా కనపడదో అలాగే మోహం మనకి కప్పినప్పుడు ఎదుటి దాని యొక్క తాత్వికత యథార్థం ఏమిటనేది మనకి స్పష్టం కాదు. కనుక ఈ అవిద్యనే ఇక్కడ మంచుగా వర్ణించారన్నారు. మరి అగ్నియే భేషణమని ఎలా చెప్పారు? అగ్నియే దీనికి మందు ఎలా అన్నారంటే దానికి నీలకంఠీయంలో చెప్పిన మాట అవిద్యా నివృత్యుపాదమాహ అగ్నిర్హిమస్య భైషజ్యం అగ్నిర్వాగ్భూత్వా ఇది శృతే వాగేవ తత్వమస్యాదిగా హిమస్య సూర్యాభిభావకస్య అవిద్యాజాడ్యస్య ఔషధం అని ప్రస్తావన చేశారు. ఇక్కడ చెప్తున్నది
వాక్కునే అగ్నిగా చెప్పారయ్యా అన్నారు. ఎందుకు ఆ మాట అన్నారు అంటే, వేదాలలో మహావాక్యాలు కొన్ని ఉంటాయి. మహావాక్యాలు అంటే భగవంతుడే నువ్వై ఉన్నావు సదసి నప్రకాశయేత్ అంటారు కొన్ని వాక్యాల్ని. కనుక అర్థాన్ని మాత్రం స్మరణం చేసుకుంటున్నాం. భగవంతుడే నువ్వై ఉన్నావయ్యా, భగవంతుడి కంటే నువ్వు భిన్నం కాదు అనేటువంటి అర్థాన్ని స్ఫురించే వేదమంత్రాలు కొన్ని ఉంటాయి. అవి అగ్నితో సమానమైనదయ్యా అని చెప్పారు. ఎందుకంటే అలాంటి జ్ఞానం మనకి కలిగితే, మనము పరమేశ్వరుడు ఒకటే, ఆ తేజస్సు మనము ఒకటే అనే జ్ఞానం మనకి కలిగినప్పుడు మనలో ఉన్న అజ్ఞానం అనే పొగమంచు నశిస్తుంది. కాబట్టి అటువంటి వాక్ స్వరూపమే, అటువంటి వాక్యే అగ్ని అయ్యా, ఆ అగ్ని చేత అజ్ఞాన రూపమైన మంచు కరిగిపోతుంది అని చెప్పారు. తర్వాత చెప్పినటువంటిది భూమి రావపనం మహతు అన్నారు. గొప్పదైనటువంటి పాత్ర ఏది అంటే భూమేనయ్యా అని ధర్మరాజు సమాధానం చెప్పాడు కదా. దానికి ఇంకో అర్థం ఏమిటంటే శరీరం పార్థివం అంటాం కదా, ఈ శరీరమే ఆ గొప్ప పాత్ర అన్నాడు. ఎందుకు ఆ మాట చెప్పాడంటే, అసలు జ్ఞానం ఉండాలన్నా అజ్ఞానం ఉండాలన్నా తత్సతనాలన్నా సచ్చిత్తనాలన్నా వాడు ఏ విచారం చేయాలన్నా ముందు శరీరం అవసరం. ఇదంటూ లేకపోతే దీన్ని ఎవరు విచారం చేయలేరు కదా. కాబట్టి శరీరమే గొప్ప పాత్రయ్యా అని సమాధానం చెప్పారు. ఇది ఈనాడు మనం తెలుసుకున్నటువంటి అంశాలు. ఇక్కడ ఇంకో గొప్పదైనటువంటి ఒక విషయాన్ని ప్రస్తావన చేయాల్సింది ఉంది. ఇంతవరకు మనం చెప్పుకుంటున్నటువంటి ప్రశ్నల్లో ఒక్కొక్క ప్రశ్నకి కూడా ఒక లంక అనేది ఉంటుంది. కొన్ని ప్రశ్నలకి ఉండదని ఇంతకుముందు చెప్పాం కదా, అంటే అది లౌకిక దృష్ట్యా మనకి ఉండనట్టు కనబడుతుంది. ఉదాహరణ చెప్పాలంటే దానం మిత్రం అరిష్యత అని ఒక పదం చెప్పాడండి. ఇంతకుముందు చెప్పింది ఏమిటి, చచ్చిపోయేటువంటి వాడికి స్నేహితుడు ఏమిటి అంటే దానం అని సమాధానం చెప్పాడు కదా. తర్వాత వెంటనే ప్రశ్నని యక్షుడు ఏమడిగాడంటే అతిథి సర్వభూతములకి ఎవరు అని అడిగాడు. ముందు అడిగినటువంటి ప్రశ్నకి, అంటే చచ్చిపోయేవాడికి మిత్రుడు ఎవరు అని అడిగిన ప్రశ్నకి, సర్వభూతములకు అతిథి ఎవరు అనేటువంటి ప్రశ్నకి సమాధానం లేనట్లుగా, అంటే లింకు లేనట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది. కానీ అసలైనటువంటి రహస్యం అంతా కూడా ఇక్కడే ఉంది. ప్రతి ప్రశ్నకి ఒక్కొక్క అనుసంధానంగానే మరొక ప్రశ్నని వేదాంతపరంగా వేస్తూ యక్షుడు అడుగుతూ ఉంటాడు. ఆ లింక్ ఏమిటనేది మనం మరుసటి నాటి ప్రహేళిక భాగంలో తెలుసుకుందాం. ఈనాటి ప్రహేళిక భాగాన్ని ఎంతటితో ముగించుకుంటూ తర్వాత కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ప్రహేళికను అందరం శ్రవణం చేశాం. ఇప్పుడు గోవిందనామాలను అందరం కూడా శ్రవణం చేస్తూ చక్కగా పాడి భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులం అవుదాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస శ్రీ వెంకటేశ శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష నందనందన నవనీత చోర పశుపాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ శిష్ట పరిపాలక కష్ట నివారణ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథనందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నృసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
పరిపాలక దీన పోషక ధర్మ స్థాపక అనాథ రక్షక ఆపద్ బాంధవ శరణాగత విదే కరుణాసాగర కమలదళాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీముద్రాంకిత శ్రీవత్సాంకిత ధరణీ నాయక దినకర తేజ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. పద్మావతి ప్రియ గోవింద ప్రసన్న మూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శాంగ గదాధర గోవింద విరజాతిరస్థ గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవా గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతి మాల గోవింద వటికాసులవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అతిరామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దనమూర్తి గోవింద జగసాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద విభరాజ రక్షక గోవింద పరమదయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమ
తిరుమలవాస గోవింద తులసి వనమాల గోవింద శేషశాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడు కొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోవింద హరి గోవింద ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోపతముఖలవాడ నాథరక్షక గోవింద 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 గోవింద. భక్తి శ్రద్ధలతో గోవిందనామాలు చక్కగా శ్రవణం చేశాం, గానం చేశాం. ఇప్పుడు క్షమాప్రార్థనాదులన్నీ కూడా ఆచార్యుల వారితో అన్వయించి చక్కగా పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.